happening, sir. It is not a great thing that yes, we have done, we have infrastructure undi. కానీ తప్పకుండా నేను అడిగేది ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు అసంఘటిత రంగాల్లో పనిచేసే పరిస్థితి సార్. బజ్జీలు అమ్ముకుంటున్నారు, ఫార్మాలో పనిచేస్తున్నారు, ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి చరిత్రాత్మక హిస్టారికల్ he will remain in the history. Chief Minister are going to be remain in the history. This Hyderabad Skill University will be the remaining in the history. HSU లేదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మా ఎల్ఏ మినిస్టర్ గారు శ్రీధరన్న గారు బట్టి గారు దే గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి అట్లాంటి మంచి యూనివర్సిటీ అప్పుడు స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు ఈ హెచ్ఎస్సి నుంచి ఈ 17 స్కిల్స్తోని తప్పకుండా తెలంగాణలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100% రూరల్ పీపుల్కి మాలాంటి బ్యాక్వర్డ్ నుంచి వచ్చే ఎల్ఆర్డి కాన్స్టిట్యూన్సీ వచ్చే బ్యాక్వర్డ్ దానికి 100% ఈ గల్ఫ్ నుంచి కూడా మైగ్రేషన్స్ ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ఒకటి చెప్తే సార్ ఈరోజు గల్ఫ్లో ఉన్న బాధితులు సుమారు 15 లక్షల మంది వాళ్ళు 10,000 చొప్పున సుమారు 1,500 కోట్లు రాష్ట్రానికి మనకి ఇస్తున్నారు సార్. వాళ్ళు అదే వాళ్ళని ఎకానమీ రివైవ్ చేసుకోవడానికి ఎకానమీ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళని మనము తీసుకురాగలిగితే సార్ ఇక్కడ ఈ స్కిల్ యూనివర్సిటీకి తీసుకురాగలిగితే మరి ఆ లేబర్ ఈరోజు మనం లేబర్ అంటున్నాం సార్. మైగ్రేట్ అవ్వడానికి లేబర్ పోవడానికి అవసరం లేదు. ఇప్పుడు రామగుండంలో కానీ సింగరేణిలో కానీ మా రాజశేఖర్ గారు ఉన్నారు. సుమారు చాలామందికి అనే లేబర్గా ఉండిపోతున్నారు కానీ కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ లేకుండా అక్కడ మరి ఓపెన్ క్యాస్ట్లో పనిచేసుకుంటూ బొందలగడ్డ ప్రాంతం తయారైంది. మరి సార్ చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఈ సభావేదికగా మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ కూడా ఉంది సార్. కాంట్రాక్ట్ లేబర్ ఈరోజు పాపం వాళ్ళు 12 నుంచి 16 గంటలు పనిచేస్తుంది సార్. వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పనిచేస్తున్నారు సార్. సో వాళ్ళు అడుగుతున్నారు, లేబర్స్గా ఉండిపోతున్నాం, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మమ్మల్ని పర్మనెంట్గా చేసుకోవాలని చెప్పి కూడా ఆనరబుల్ మరి చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ సభావేదిక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ పర్ ద సుప్రీంకోర్ట్ జీవో నంబర్ 27 సార్, జీవో నంబర్ 22 సార్. సార్ బిఫోర్ ఐ కంక్లూడ్ and I definitely thank you and definitely we have to all of our beloved assembly members and MLAs and ministers and chief minister garu manandaru kuda tappakunda sir ee rural economy gurinchi rural growth gurinchi మాట్లాడుకోవాలి సార్. తప్పకుండా వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఏదైతే ఇండస్ట్రీస్ ఏవైతే వస్తున్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కొద్దిగా రూరల్కి పుష్ చేస్తే కానీ మాలాంటి రూరల్ ఎకానమీ ఉన్న కాన్స్టిట్యున్సీస్ బాగుపడతాయి సార్. ఇవి అండర్లయింగ్ సార్. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు డ్రగ్ గురించి మాట్లాడుతున్నారు, చాలా జీరో టాలరెన్స్కి వెళ్తున్నారు, ఇదంతా బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సార్. ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ రూరల్ నుంచి వచ్చే ఈరోజు ఇక్కడ ఎందరో స్విగ్గీ మీరు మా కాన్స్టిట్యున్సీ నుంచి పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి స్విగ్గీ డ్రైవర్స్గా ఉండిపోతున్నారు సార్ బికాజ్ ఆఫ్ ద స్కిల్స్. ఈరోజు నేను అడిగేది ఒకటే సార్, బిఫోర్ ఐ కంక్లూడ్. పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఆమె బీయింగ్ ఏ తెలంగాణైట్, ఆమె తెలంగాణ సిటిజన్ సార్. ఈరోజు ఏదైతే హైదరాబాద్ డెవలప్ అయిందో, ఏదైతే టెక్నాలజీ అయిందో, ఈరోజు ఐ వాంట్ మై తెలంగాణ పీపుల్ 70% కాదు సార్. ఈరోజు మైగ్రేషన్ నుంచి వచ్చి మైగ్రేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ ఇన్ హైదరాబాద్. తెలంగాణ వాళ్ళు 20% కంటే ఎక్కువ లేరు సార్. ఈరోజు అంతా రూరల్లో ఉండిపోతున్నారు. ఇక్కడ చదువుకొని కూడా మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేసుకున్న రైతు బిడ్డ రైతుగానే మారిపోతున్నాడు సార్. కూలీ చేసిన పిల్లాడు కూలీగానే ఉండిపోతున్నాడు సార్. ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక తెలంగాణకు గుదిబండలాగా తయారైంది. ఆ రోజు బంగారు తెలంగాణ అని చెప్పి ఒక మార్కెటింగ్ వాడు యూజ్ చేసినాం సార్. ఎక్కడ కూడా స్థానికంగా జీవిత ప్రమాణాలు బాగుపడలేదు సార్. మనిషికి కావాల్సింది రూరల్ బ్యాక్గ్రౌండ్లో 3 సార్. తినడానికి 3 పూటలు తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలి సార్. ఈ 3 కావాలి. మరి ఇది కావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అన్ఎంప్లాయ్మెంట్ని రూరల్లో చేస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. శ్రీ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముందుగా ఈ 2 రోజుల నుంచి ఒక వందలాది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష నాకు. అంటే ఎంటైర్ ఈ సభలో గల్ఫ్ రిటర్న్ నేను ఒక్కనే ఉన్నాను. గల్ఫ్లో కార్మికుడిగా పనిచేశాను. ఈ తెలంగాణ
రాష్ట్ర 3వ శాసనసభలో ఒక గల్ఫ్ కార్మికుడిగా అడుగుపెట్టాను ఎమ్మెల్యేగా. ఎవరికి